హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A54 5G మొబైల్ ఫోన్. లాస్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసిన A53కి సక్సెసర్ కింద మనకి ఇప్పుడు ఈ A54 మొబైల్ని అయితే సామ్సంగ్ లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ నేను కొన్ని రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈరోజు ఈ మొబైల్ అన్బాక్స్తో పాటు మీకు నా ఇనీషియల్ ఇంప్రెషన్ అలాగే క్విక్ రివ్యూ కూడా అయితే చెప్పబోతున్నాను. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన A53తో కంపేర్ చేస్తే ఈ మొబైల్లో మనకి ఏది బెటర్గా ఉంది, సో ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదనే మొత్తం డీటెయిల్స్ అయితే మీరు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్. ఇందులోనే మీకు 8GB 128GB వేరియంట్ కూడా ఉంది. దీని ప్రైస్ ఎంత అనేది ప్రస్తుతం నేను అన్బాక్స్ చేసినప్పుడు కానీ రివ్యూ చేసేటప్పుడు కానీ నాకైతే తెలియదు అనమాట. తెలియగా నేను డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు ప్రైస్ ఎంత ఉందనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక అలాగే మనకి బాక్స్ అయితే ఇలాగ పల్చగానే వస్తుందన్నమాట. సో గెలాక్సీ A54 5G అని చెప్పి అయితే రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు బాక్స్లో క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్, అలాగే టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇస్తారనమాట. ఇక తర్వాత మీకు మొబైల్ ఫోన్ అయితే బాక్స్లో ఉంటుంది. ఇంతకు మించి మీకు బాక్స్లో ఏముండదు. వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ని ఎప్పుడో తీసేసారు కదా, సో మీకు ఇందులో ట్రావెల్ అడాప్టర్ అయితే ఉండదు. మీరు విడిగా అయితే దాన్ని పర్చేజ్ చేసుకోవాలి. ఇక మొబైల్ ఫోన్ విషయానికి వస్తే సో బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. చాలా ప్లెయిన్ డిజైన్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి గ్రేడియంట్ కానీ లేకపోతే ఎటువంటి టెక్స్చర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. చాలా డీసెంట్గా అయితే మీకు ఈ కలర్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉంది ఆసమ్ వైలెట్. ఇందులోనే మీకు ఇంకొన్ని కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది కదా. ఈ కెమెరా సెటప్ దగ్గర ఉన్న కెమెరా బంపింగ్ అనేది కొంచెం పైకి వచ్చి అయితే ఉంటుంది. అక్కడ మీకు ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ కెమెరా బంపింగ్కి వీళ్ళు ఇక్కడ మెటల్ని అయితే యూజ్ చేశారు. ఆ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసరికి వీళ్ళు మెటల్ యూజ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. మేబీ అయి ఉండొచ్చు అనుకుంటా. రైట్ సైడ్ చూస్తే మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ వచ్చేసరికి మీకు హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఎట్ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఓ సిమ్ కార్డు ఓ మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ పెట్టుకొని మీరు 1TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ మీకు చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఎటువంటి బటన్స్ ఉండవు. ఇక బాటమ్ సైడ్ కనుక చూస్తే మీకు మెయిన్ స్పీకర్ బిల్ట్, మెయిన్ మైక్, టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే ఒకసారి మీకు కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ డిస్ప్లే మీకు పంచ్ హోల్తో అయితే వస్తుంది. ఇక ఓవరాల్గా లుక్ పరంగా చూస్తే మీకు డీసెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. మీకు చెప్పాను కదా, టెక్స్చర్ అలాగే గ్రేడియంట్ లాంటిది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. నాకు ఎక్కడే అనిపించింది వీళ్ళు ఎలాగో గ్లాస్ బాడీ బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి ఏదో ఒక గ్రేడియంట్నో లేకపోతే లోపల ఏదో ఒక డిజైన్ టెక్స్చర్ డిజైన్ను తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. చాలా ప్లెయిన్గా అయితే మీకు డిజైన్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రీమియం లుక్ అయితే మీకు ఇక్కడ కనిపించదు. ఇక డిస్ప్లే దగ్గర బెజల్స్ కూడా మీకు బ్యాలెన్స్డ్గా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన A53లో మీకు దీనికన్నా చిన్న బెజల్స్ అయితే చూడొచ్చు. దాంతో కంపేర్ చేస్తే మీకు బెజల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది మీకు 82.9% స్క్రీన్ టు బాడీ రేషియోతో అయితే వస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 85% అనుకుంటా స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. 3% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే తగ్గింది. అందువల్ల మీకు బెజల్స్ అనేవి లాస్ట్ ఇయర్తో తెచ్చిన మొబైల్తో కంపేర్ చేస్తే కొంచెం ఎడల్పుగా అయితే అనిపిస్తాయి అనమాట. మొబైల్ కూడా మీకు కొంచెం వెడల్పుగా కొంచెం బల్కీగా అనిపిస్తూ ఉంటుంది. వెయిట్ కూడా 200 గ్రామ్స్ వరకు వెయిట్ అయితే ఉంటుంది. సో గ్లాస్ బాడీతో తేవడం వల్ల అనుకుంటా వెయిట్ వచ్చేసరికి 200 గ్రామ్స్ అయితే ఉంది. ఇక డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి ఇది మీకు IP67 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుందన్నమాట. సో లాస్ట్ టైం కూడా వీళ్ళు అదే తీసుకొచ్చారు. అలాగే మీకు గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ని అయితే యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే Android 13 అలాగే One UI 5.1 లేటెస్ట్ వర్షన్తో అయితే వస్తుంది. సామ్సంగ్ మనకి 4 అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేస్తుంది. అంటే ఇప్పుడు 13తో వచ్చింది కదా, 14, 15, 16 అండ్ 17 ఈ 4 అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేస్తుంది. అలాగే 5 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తామని చెప్పి చెప్తుందనమాట. ఇక మొబైల్లో బ్లోడ్వేర్ విషయానికి వస్తే ఓకే, సామ్సంగ్ కుప్పలు తెప్పలుగా బ్లోడ్వేర్ ఇచ్చింది. సో వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక పనికొచ్చే సాఫ్ట్వేర్స్ విషయానికి వస్తే అంటే వీళ్ళు బిల్టిన్ ఇచ్చింది మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో మనం కాల్ మాట్లాడేటప్పుడు ఆటో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి మన కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి కూడా తెలియదు. అలాగే వాయిస్ ఫోకస్ ఫీచర్ను కూడా తెచ్చారు. మనం వీడియో కాల్స్ కానీ ఏమైనా మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న నాయిస్ని ఇది తగ్గిస్తుంది అనమాట. ఇక వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే మీకు ఈ మొబైల్ చేస్తుంది అనమాట. మీరు క్లాక్స్ కావాలనుకుంటే మీకు నచ్చిన క్లాక్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు గ్యాలరీలో రీమాస్టర్ పిక్చర్ అలాగే ఎరేజ్ ఆబ్జెక్ట్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్ మీకు గతంలో వీళ్ళు ఏ సిరీస్లో అన్నింటిలో తీసుకొచ్చారు. ఈ రీమాస్టర్ పిక్చర్ అంటే మనం ఏదైనా పిక్చర్ ఫోటో తీసినప్పుడు దాని క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే రీమాస్టర్లో చేసుకోవచ్చు. అలాగే ఎరేజ్ ఆబ్జెక్ట్ అనేది అనవసరమైన ఆబ్జెక్ట్ ఏమైనా పక్కనున్నా లేకపోతే షాడోస్ లాంటివి ఏమైనా పడినా సరే వాటిని మీరు అక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇది మీకు సాఫ్ట్వేర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి మీకు ప్రీమియం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్
ఎక్స్పీరియన్స్‌ని అయితే వీళ్ళు అందిస్తున్నా అంటున్నారు. అంటే మనం ఏదో వైబ్రేషన్ వచ్చినట్టుగా కాకుండా చాలా స్మూత్‌గా టచ్ అవుతున్నట్టుగా మీకు ఈ హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక సామ్‌సంగ్ నుంచి మనకి నాక్ సెక్యూరిటీ ఫీచర్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సామ్‌సంగ్ వాలెట్ ఇంతకుముందు సామ్‌సంగ్ పే ఉండేది కదా! దాన్ని ఇప్పుడు వాలెట్‌కి అయితే కన్వర్ట్ చేశారనమాట. సో, సామ్‌సంగ్ వాలెట్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికొసరికి. అలాగే ఎన్ఎఫ్‌సి ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 ఉంది. అలాగే బ్లూటూత్ 5.3తో వస్తుంది. ఓటీఏ సపోర్ట్ కూడా ఉందనమాట. మీరు పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకొని కూడా మూవీస్‌ని వాచ్ చేయొచ్చు. లేదా సాంగ్స్ లాంటివి ఏమైనా ఉంటే మీరు కాపీ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు డెక్స్ సపోర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే మీరు దీన్ని మానిటర్ కనెక్ట్ చేసి సో, అక్కడ నుంచి కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవడానికి డెక్ సపోర్ట్ అయితే ఏమి లేదు. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసరికి ఎల్‌పిడిడిఆర్ 4x ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. అలాగే వర్చువల్ ర్యామ్‌ని కూడా వీళ్ళు ఇంకో 8 జీబీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది రావడం 8 జీబీతో వస్తుంది. బిల్ట్ ఇన్ ర్యామ్ వచ్చేసరికి. ఇది కాకుండా ఇంకో 8 జీబీ వరకు మీకు వర్చువల్ ర్యామ్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి మీకు స్టీరియో స్పీకర్స్‌ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ అలాగే ఇయర్ స్పీకర్ ఉంది కదా! అది సెకండరీ స్పీకర్ కింద అయితే యూజ్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బాటమ్ సైడ్ స్పీకర్‌తో కంపేర్ చేస్తే మనకి ఇయర్ స్పీకర్ అనేది అంత లౌడ్‌నెస్ లేదనమాట. అంటే 2 బ్యాలెన్స్‌డ్‌గా సేమ్ వాల్యూమ్‌ని అయితే ఇవ్వలేకపోతున్నాయి. ఇక అలాగే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంది. డైరెక్ట్‌గా ఆన్ చేసుకొని డాల్బీ అట్మాస్‌ని అయితే స్టీరియోస్‌లో వినొచ్చు. మీకు 3.5 ఆడియో జాక్‌ని అయితే వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌నే మీరు యూజ్ చేసుకోవాలి. అలాగే మనకి ఏకేజీ సపోర్ట్ కూడా మనకి ఇందులో అయితే ఉండదనమాట. ఈ మొబైల్‌లోని డిస్‌ప్లే మీకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లే అయితే ఉండదు. ఈ డిస్‌ప్లే మీకు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు హై బ్రైట్‌నెస్ నిట్స్ వచ్చేసరికి 1000 నిట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మీకు A53లో వీళ్ళు 800 బ్రైట్‌నెస్ నిట్స్‌ని అయితే తీసుకొచ్చారు. ఇందులో ఇంకో 200 బ్రైట్‌నెస్ నిట్స్‌ని అయితే పెంచారనమాట. మీకు ఔట్ సైడ్‌లో కూడా అంటే సన్ లైట్‌లో కూడా మీకు మంచి విజువాలిటీ అయితే ఉంటుంది. మీరు డిస్‌ప్లే లవర్స్ అంటే ఎక్కువగా మీరు వీడియోస్ లాంటివి వాచ్ చేస్తారంటే డిస్‌ప్లే పరంగా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు అందిస్తుంది. అలాగే సౌండ్ పరంగా చూసినా సరే మీకు స్టీరియో స్పీకర్స్‌తో వస్తుంది కాబట్టి లౌడ్‌నెస్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఇందులో ప్రాసెసర్ చూస్తే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అనమాట. ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేస్తారు. ఇది 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు గేమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే పర్వాలేదు బాగానే ఉంది. నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడి చూసాననమాట. మీరు లో గ్రాఫిక్స్‌లో మాక్సిమం ఫ్రేమ్స్‌లో గేమ్స్‌ని అయితే ఆడొచ్చు. అలాగే మీడియం గ్రాఫిక్స్‌లో వెరీ హై ఫ్రేమ్స్‌లో అయితే గేమ్స్‌ని ఆడొచ్చు. గేమ్ ఆడేటప్పుడు నాకు ఎక్కడ హీటింగ్ ఇష్యూ అయితే కనబడలేదు. బెంచ్ మార్క్ కూడా టెస్ట్ చేశాను. Antutu స్కోర్‌లో అయితే టెస్ట్ చేశాను. అక్కడ కూడా నాకు ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే కనబడలేదు. బెంచ్ మార్క్‌లో చూస్తే పర్వాలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద మంచి స్కోరే చేసిందనమాట. 5,14,000 దగ్గర దగ్గర స్కోర్ అయితే చేసింది. ఈ స్కోర్ మనం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కంపేర్ చేసి చూడాలంటే స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉంది కదా! ఇంచుమించు దాని దగ్గరికైతే ప్రాసెసర్ ఎళ్ళిందని చెప్పొచ్చనమాట. ఇక ఈ మొబైల్‌లో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారా లేదా అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైమ్ A53లో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక రేస్ అండ్ మనకి కెమెరా చూస్తే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. ఇందులో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంది. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.2తో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు కెమెరాలో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన సేమ్ అవే ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఫన్ ఉంటుంది, పోర్ట్రైట్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు పోర్ట్రైట్‌లో ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫోటోస్‌లో గాని, వీడియోస్‌లో గాని 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయొచ్చనమాట. బ్యాక్ కెమెరా గాని, ఫ్రంట్ కెమెరా గాని యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. అలాగే సూపర్ స్టడీ మోడ్ కూడా అయితే ఉంది ఇందులో. అంటే సూపర్ స్టడీని మీరు ఆన్ చేసుకుంటే 1080pలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి స్టేబుల్ వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక మోర్ ఆప్షన్స్‌లో చూస్తే మీకు ప్రో వీడియో, సింగిల్ టేక్, నైట్, ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్ అలాగే హైపర్ ల్యాప్స్ వీటినైతే ప్రొవైడ్ చేస్తారు. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఏం లేదు. అలాగే డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే లేదు. ఎవరైతే వ్లాగులు చేస్తుంటారో వాళ్ళకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ వాడుతుంటారుగా అవైతే లేవు. ఓవరాల్‌గా కెమెరా పనితనం విషయానికొసరికి వీళ్ళు నైట్ విజన్ మీకు కెమెరా పనితనం అనేది లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే మెరుగుపరిచామని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. నాకు పెద్ద డిఫరెన్స్ అయితే తెలీదు. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో మొత్తం కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ డ్రైవ్‌లో పెట్టి అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా కెమెరా శాంపిల్స్ ఎలా ఉంటాయనేది చూడొచ్చు. ఓవరాల్‌గా కెమెరా పనితనం మాత్రం నాకు డీసెంట్‌గా అయితే అనిపించిందనమాట. ఇక ఈ మొబైల్‌లో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ఔట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అది మీరు విడిగా అయితే కొనుక్కోవాలి. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంత హెవీగా వాడినా సరే ఫుల్ డే మీకు
బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక ఈ మొబైల్‌లో టోటల్ సెన్సార్స్ 36 సెన్సార్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్ అలాగే జిరోస్కోప్ ఈ సెన్సార్స్ అన్ని కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బారోమీటర్ సెన్సార్‌ని ఒకదాన్ని అయితే స్కిప్ చేశారనమాట. ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అనేది కొంచెం పైకి ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చిందనమాట. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బానే ఉంది. ఇక అలాగే ఫేస్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్ అన్లాక్ కూడా మీకు పర్వాలేదు యాక్యురేట్‌గానే ఓపెన్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్‌లో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే తెలిసిందే అందరికీ. సో, ఔట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఎటువంటి ట్రావెల్ అడాప్టర్ ప్రొవైడ్ చేయలేదు. అలాగే బ్యాక్ కేస్‌ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో, బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ బాడీ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఎటువంటి డిజైన్ వీళ్ళు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల చాలా సాదా సీదాగా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. ఎవరైతే బ్యాక్ కేస్ యూజ్ చేసి వాడుతుంటారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇంకా ఫైనల్‌గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ ప్రైస్ ఎంతకు తీసుకొస్తారనేది అయితే మ్యాటర్ చేస్తుందనమాట. సో, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రూ. 40,000 దగ్గర దగ్గర ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందంటున్నారు. ఆ ప్రైస్‌కైతే మాత్రం అక్కడ ఇంకా చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సామ్‌సంగ్ అక్కడైతే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ A53 వాడుతున్నాము. సో, దాని నుంచి దీనికెళ్ళాలంటే ఎళ్ళాల్సిన అవసరం అయితే ఉండదని నా అభిప్రాయం. అలా కాకుండా మీరు కొత్తగా ఏ సీరీస్‌లో మేము టాప్ ఎండ్ మోడల్ కొనుక్కోవాలనుకుంటున్నాం అంటే A74 ఈ ఇయర్ అయితే రాదు. అంటే ఆపేశారు దాన్ని. డిస్కంటిన్యూ చేశారని తెలుస్తుంది. సో, మీరు అలాంటి సిట్యుయేషన్‌లో A54 కొనుక్కోవాలి అనుకుంటే అటువంటి సిట్యుయేషన్‌లో మీరు ఈ మొబైల్‌ని అయితే కొనుక్కోవచ్చు గానీ అది కూడా మీరు ప్రైస్ అయితే డిపెండ్ చేస్తుంటదనమాట. బేస్ వేరియంట్ 30,000-32,000 తీసుకొస్తే ఓకే. అంతకుమించి ఎక్కువ వెళ్తే మాత్రం కష్టమే. సో, దాని ప్రకారం మీరు ఆలోచించుకొని ఈ మొబైల్ కావాలంటే తీసుకోవచ్చు. సో, ఈ వీడియో ద్వారా మీరు సామ్‌సంగ్ గెలాక్సీ A54 5G మొబైల్ అన్బాక్సింగ్ చూసి సో, నా ఇనీషియల్ ఇంప్రెషన్ అలాగే మొబైల్ తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.